ఇంగ్లీష్ బ్లాక్ 3 కీచు మంకీ కాంట్ స్లీప్లో LP1 అంటే S1 కీచు మంకీ కాంట్ స్లీప్. సో కీచు మంకీ కాంట్ స్లీప్లో అనే స్టోరీలో ఏమైంది అనేది ఈ S1లో నేర్చుకుంటాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, లుక్ అట్ ద పిక్చర్స్ అంటే పిక్చర్స్ ఇచ్చిన పిక్చర్స్ని చూడండి అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ఈ పిక్చర్స్ కింద సెంటెన్స్ వన్ సెంటెన్స్ కానీ ఇక్కడ 1 2 3 4 కాబట్టి మెనీ సెంటెన్సెస్. సో పిక్చర్స్ని చూడండి, పిక్చర్స్ కింద ఇచ్చిన సెంటెన్స్ చదవండి. నెంబర్ దెమ్ 1 2 3 and 4. సో ఇవి చదివిన తర్వాత నెంబర్ చేయాలి. ఎలా చేయాలి, ఒక పిక్చర్ 1 కావచ్చు, ఇంకో పిక్చర్ 2, ఇంకో పిక్చర్ 3, ఇంకో పిక్చర్ 4 యాజ్ దే హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద స్టోరీ. ఎలా నెంబరింగ్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ కీచు మంకీ కాంట్ స్లీప్ స్టోరీ మనకు తెలుసు కదా, ఆ స్టోరీలో ఏం జరిగిందో దాని ప్రకారంగా అంటే కీచు మంకీ కాంట్ స్లీప్ స్టోరీలో ఏమైతే జరిగిందో దాని ప్రకారంగా నెంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ ఈ పిక్చర్లో ఏం కనబడుతోంది, కీచు మంకీ పడుకోలేకపోతున్నాడు, కీచు మంకీ కాంట్ స్లీప్ అదే కదా ఫస్ట్ జరిగింది. సో కీచు మంకీ బెడ్రూమ్లో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, బెడ్రూమ్లో బెడ్ మీద పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లా, చూడు కళ్ళు తెరిచే ఉన్నాయి, ఐస్ ఓపెనే ఉన్నాయి, నిద్ర పట్టట్లా. సో కీచు మంకీ కాంట్ స్లీప్ అనేది నెంబర్ 1. నెక్స్ట్ ఏం జరిగింది, పడుకోలేక బయటికి వెళ్ళిపోయాడు కదా ఫారెస్ట్లోకి, కీచు గోస్ అవుట్. సో కీచు మంకీ అడవిలోకి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. సో అది అందువల్ల సెకండ్ నెంబర్ ఇచ్చాం, 2 నెంబర్. పడుకోలేకపోయాడు, తర్వాత బయటకు వచ్చేసాడు, అదే కదా నెక్స్ట్ జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు, రివర్ పక్కన కూర్చొని అలా మెల్లగా పడుకుని పోయాడు. కీచు స్లీప్స్ బై ద రివర్ పక్కన పడుకుని పోయాడు, అదేగా జరిగింది. ఇంటి నుంచి హోమ్ నుంచి ఫారెస్ట్లోకి బయటకు వచ్చేసాడు, బయటకు వచ్చి రివర్ పక్కన వచ్చేసి పడుకున్నాడు. సో అందువల్ల 3. నెక్స్ట్ ఏమైంది, డ్రీమింగ్ కలలు కంటూ అటు ఇటు దొర్లుతూ మొత్తానికి వాటర్లో పడిపోయి మళ్ళీ ల్యాండ్ మీదకి ఈ వాటర్లోంచి స్విమ్ చేసుకుంటూ ల్యాండ్ పైకి వచ్చేసాడు. కానీ ఆల్రెడీ కీచు మంకీ తడిచిపోయాడు కదా, కీచు గెట్స్ వెట్. సో తడిచిపోయాడు, అందువల్ల దీని తర్వాత ఇది జరిగింది కాబట్టి 4. సో ఫస్ట్ ఏం జరిగింది స్టోరీలో, కీచు మంకీ పడుకోలేకపోతున్నాడు, సో అది ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ ఏం జరిగింది, కీచు మంకీ గోస్ అవుట్. సో సెకండ్ జరిగింది కాబట్టి ఇది నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ ఏం జరిగింది, కీచు రివర్ పక్కన పడుకున్నాడు, సో అది థర్డ్ నెంబర్. నెక్స్ట్ ఏమైంది, వాటర్లో పడిపోయి చలి వచ్చేసింది, కోల్డ్ ఫీల్ అయ్యాడు, అది తర్వాత జరిగింది కాబట్టి 4. అలా నెంబరింగ్ ఇచ్చాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డ్రా వాట్ హ్యాపెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఈ కీచు మంకీ కాంట్ స్లీప్లో లాస్ట్కి ఏం జరిగిందో డ్రా చేయమన్నారు. ఏమైంది, కీచు మంకీ, ఇదేంటి మంకీ, ఇక్కడ ఏంటంటే కీచు మంకీ పడుకుని పోయాడు, అదే డ్రా చేసామన్నమాట. నెక్స్ట్ రైట్ 1 line అబౌట్ ఇట్ టూ. అంటే ఆల్రెడీ డ్రా చేసావు కీచు మంకీ పడుకున్నట్టు, కానీ అదే మనం రాయమంటున్నారు. మనం ఏం రాసాం ఇక్కడ, రైట్ 1 line, ఒక లైన్ అయినా రాయమంటున్నారు దాని గురించి. కీచు మంకీ పడుకున్నాడు అనేది మనం ఇక్కడ రాసాం, కీచు మంకీ ఫెల్ అస్లీప్, పడుకుని పోయాడు అని రాసాం. ఇది LP1 S1 అంటే క్యారెక్టర్స్ ఏమున్నాయి, ఏం జరిగింది స్టోరీలో తెలుసుకోవడం కోసం ఈ వర్క్షీట్ చేసామన్నమాట.